ఏమిటి రాణి? నేను చట్టానికి పట్టివ్వడానికి కుట్ర జరుగుతుందని నా అనుమానం. నన్ను చట్టానికి పట్టివ్వడమా? చెప్పాను కదా రాణి, నాకు నేనుగా లొంగిపోయేంత వరకు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరని. అది కాదండి. చూడు రాణి, చట్టానికి దొరకకుండా శాశ్వతంగా తప్పించుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. నాకున్న బాధ్యతలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా మిగిలింది నా చెల్లి పెళ్లి, నీ మెళ్ళో తాళి. ఈ బంధాలతోనే నీ కాళ్లకు బంధాలు వేయాలని చూస్తున్నాడు మోహన్. లక్ష్మితో పెళ్లి కొప్పుకోవడంలో అతని ఉద్దేశమే వేరు. రాణి, మోహన్ గురించి నీకంటే నాకు బాగా తెలుసు. పెళ్లి కొప్పుకోవడంలో అతని ఉద్దేశం ఏదైనా, ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. వాడు మాట తప్పేవాడు కాదు. ఐ నో హిమ్ వెరీ వెల్. ఈ చక్రవర్తి అంజీని నిరూపించడానికి ఇదే నాకున్న ఆఖరి అవకాశం, నా ఆఖరి ప్రయత్నం కూడా సార్. నా దగ్గర ఉన్న ఆధారాలు ఈ పెళ్లి సందర్భంలో ఉపయోగిస్తాను. మీరు నాకు సహకరించాలి. షూర్, వీఆర్ ఆల్ విత్ యూ. గో అహెడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం బాసు. ఎలాగా ఎలాగా అలాగా అలాగలాగా అలాగా అలాగే అలాగే మంచిగా. ఒరే బామ్మర్దే, బొమ్మాయి నుంచి బాస్ ఫోన్ చేశాడు. చక్రవర్తి అంటే ఎవడో కాదురా, అంజిగాడేనంట. ఒరే పిచ్చలు రాసి ఇద్దరావా? కిటికీ తరపు ఎవరు నచ్చావా? చూడు. ఎక్కడ నచ్చావా? లేడయ్యా. లేడా? రే, ఆడు బయట దొంగరెత్తాడా, మన పునాదులు కలిపోతాయి. వెళ్ళండి. తెల్లారి బయట ఆడు ఎదురు చూడటానికి లేదు. ఎక్కడ కనపడితే అక్కడ పొడిచి పారండి. ఆడు ప్యానల్ చూడటానికి లేదు. వెళ్ళండి. అన్న ఇంకా రాలేదా రాణి? వచ్చేస్తారు లక్ష్మి. నాకెందుకు భయంగా ఉంది. ఊరుకో. చక్రవర్తి గారు వచ్చేశారు. మీ డిపార్ట్మెంట్ వారి పెళ్లికి మీరే పెత్తనం చేస్తున్నారన్నమాట. నో నో నో, మీలాంటి పెద్దలంతా వస్తున్నారని తెలిసే ప్రత్యేకంగా వచ్చాను. సో థాట్ఫుల్ ఆఫ్ యూ. రండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడే వస్తాను. రండి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అయ్యా, పెళ్లి కుమారుడు రావాలి. నేను వెళ్ళి తీసుకొస్తానండి. అదేంటండి తిరిగి జరుగుతున్నారు? అయ్యా, ముహూర్తం వేళైంది. పెళ్లి కుమారుడు త్వరగా రావాలండి. పెళ్లి కూడా గదిలో వేడండి. అదో పెళ్లి వచ్చేసాడు. సారీ ఎవరిబడి. శుభం అంటూ పెళ్లి చేసుకుంటూ సారీ ఎందుకు మోహన్? పద, పేట్ల మీద కూర్చో. మంత్రాలు ఆపండి. ఈ పెళ్లికొచ్చిన నా శ్రేయోభిలాషులకు, నన్ను నా కాబోయే శ్రీమతిని ఆశీర్వదించడానికి వచ్చిన నా సన్నిహితులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నాకు సమస్య వచ్చింది. దానికి సరైన పరిష్కారం చెప్తారనే ఆశతో దాన్ని మీ ముందుంచుతున్నాను.
పెళ్లి పీటల మీద పెళ్లి కూతురుగా కూర్చున్న ఈ లక్ష్మికి కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒకతనితో సంబంధం ఉండేదట. ఈ విషయం తెలిసిన నాన్నగారు అతన్ని ఘోరంగా హత్య చేసి పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడట. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఒక ఖూనీకోరు చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవడం మీరు ఆమోదిస్తారా? ఈ పెళ్లి నేను అర్ధాంతరంగా ఆపితే తప్పంటారా? ఈ అమ్మాయి అన్నయ్య ఎవరో మీకు తెలీదు? తెలియదు. ఈ అమ్మాయి గతమేమిటో మీకు తెలీదు? నో. ఈ అమ్మాయిని ప్రేమించినట్టు నటించిన మనిషి ఎంత నీచుడో మీకు తెలీదు? తెలియదు. మీరు ఇప్పుడు వేసిన నిన్న మాపుకోవడానికి ఈ అమ్మాయి ఏట్లో దూకి చచ్చిపోయిన సంగతి కూడా మీకు తెలీదు? తెలియదు, 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 తెలియదు. శుభమాంటూ పెళ్లిపేట్ల మీద కూర్చున్న ఆడకూతుర్ని ఇలా నలుగురిలో అవమానపరచడమేనా మీ సంస్కారం? రాణి, నీతో మాటలు నాకు అనవసరం. నాకు లక్ష్మి విషయం గాని లక్ష్మికి సంబంధించిన వ్యక్తుల విషయాలు గానీ తెలియవు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఈమె అన్న ఒక ఖూనీకోరు, చట్టాన్ని దగా చేసి తప్పించుకున్న దగాకోరు. ఈమె పెళ్లికి ముందే పరాయి మగాడితో సంబంధం ఉన్న నీచురాలు, చెడిపోయిన ఆడది, శీలం పోయిన కొన్నట. ఓయ్ మోహన్! ఏంట్రా కూసాం? లక్ష్మి నీచురాలా? అవును. చెడిపోయిన ఆడదా? అవును. శీలం పోయిన కొలట? అవును. కాదు 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 కాదు, నువ్వేనా చెప్పగలవు? ఆమెతో రక్తం పొందు పుట్టివాడిగా చెప్పగలను, ఆమె తోడబుట్టి అన్నగా చెప్పగలను. Yes. That's what I want. ఈ మాట నీ నోటి చెప్పించడానికి ఇంత నాటకం ఆడాను. ఈ నిజం నా ఒక్కడితో కాదు, ఇక్కడున్న వాళ్ళందరితో చెప్పు. Come on, tell them. ఫ్రెండ్స్, నేను ఈ ఊళ్ళో మీ అందరి మధ్య పెరిగిన మీ అంజని, ఈ పెళ్లి కూతురికి స్వయానా అన్నయ్యని, హత్యా నేరాన్ని నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీ నెంబర్ 119ని. చాలా మోహన్, నీ పంతం నెరవేరిందిగా, నువ్వు అనుకున్నది సాధించావుగా. ఇప్పుడు చెప్పరా, నీ పాత స్నేహితుడు అంజి కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పరా, నా చెల్లెలు నిర్దోషని, అమాయకురాలని నీ నోటితో నువ్వే స్వయంగా చెప్పరా. ప్లీజ్ చెప్పరా, చెప్పు. అంజి, చెప్తాను. అంతా నన్ను క్షమించండి. ఉద్యోగ నిర్వహణ కోసం నా వ్యక్తిగత జీవితాన్ని వాడుకోవలసి వచ్చినందుకు నన్ను మన్నించండి. లక్ష్మి పవిత్రురాలని నాకప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. లక్ష్మిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తన పట్ల నేను చేసిన నేరానికి లక్ష్మి కూడా క్షమించాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను. వెల్ మిస్టర్ చక్రవర్తి, ఐ మీన్ మిస్టర్ అంజీ, నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. నో నో మిస్టర్ ఎస్పీ, నన్ను అరెస్ట్ చేసే అవకాశం మీకివ్వను. ఎందుకని? ఇప్పుడేగా మీ నేరాన్ని మీరు అంగీకరించారు. నేరాన్న నేనెవరూ అంగీకరించాను, కానీ నేరాన్ని అంగీకరించలేదే. వాట్ డూ యూ మీన్? ఐ మీన్, ఆ హత్య నేను చేయలేదు. ఇంకెవరు చేశారు? హతుడికి స్వయానా చిన్న అన్న,
ఈ ఊరికి ప్రెసిడెంట్ భద్రాచలం, దానికి సాక్ష్యం అతని బావమర్ది సింహాచలం. కాళ్ళు కరిగి కన్యాదానం చేద్దాం అనుకున్నాను రా యాదవ్వా. నీలాంటి నీచుడికి నా సెల్లెల్నిచ్చి కట్టబెట్టడం కంటే గోదాట్లో తోసేయడం నయం రా. గట్టి ప్రాణమే, ఇన్ని దెబ్బలు తగిలినా ఊపిరిపోలేదు భయ్యా. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్దాం భయ్యా. ఏం చూసావురా? నేనేం చూడలేదు, నువ్వు తప్ప నాకేం కనిపించడం లేదు భయ్యా. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? సార్ సార్, ప్రెసిడెంట్ గారు మనుషులు నన్ను వాచ్మెన్ కొట్టి సింహాచలం ఎత్తుపోయారు సార్. వాట్?